హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు, తత్వవేత్త, గాయకుడు, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కలిగినవాడు, మహాత్మా గాంధీకి అనుంగు శిష్యుడు, అసాధారణ ప్రజ్ఞ కలిగిన వక్త, ప్రముఖ కవి. ఈయన జూన్ 2వ తేదీన 1889లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కోదండరామస్వామి సీతమ్మ గారులకు జన్మించాడు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో పినతండ్రి దుగ్గిరాల శివరామయ్య ఈయన్ని పెంచి పెద్ద చేశాడు. కూచిపూడి, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. హై స్కూల్లో ఉన్నప్పుడు జాతీయ నాట్యమండలి స్థాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించేవాట. 1905 11 సంవత్సరాల మధ్య వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాడు. మెట్రికులేషన్ తర్వాత కొన్ని నెలలు బాపట్ల తాలూకా ఆఫీస్లో గుమస్తాగా పనిచేశాడు. తర్వాత గుంటూరు మిషన్ స్కూల్లో టీచర్గా పనిచేశాడు. తన స్నేహితుడైన నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు సాయంతో స్కాట్లాండ్లో ఎడిన్బరో విశ్వవిద్యాలయం నుండి ఎంఏ డిగ్రీ పొందాడు. అప్పుడే తత్వవేత్త, కళా సాహిత్యాభిమాని అయిన ఆనంద కుమారస్వామితో కలిసి పనిచేశాడు. నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం అనే సంస్కృత గ్రంథాన్ని ద మిర్రర్ ఆఫ్ జెస్చర్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఇది హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్ ప్రచురించింది. గాంధీ ఇంగ్లాండ్ సందర్శించినప్పుడు కుమారస్వామి ఈయన్ని ద రైజింగ్ మ్యాన్ ఆఫ్ అవర్ కంట్రీ అని పరిచయం చేశారట. భారత్కు తిరిగి వచ్చాక రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో చరిత్ర, అర్థశాస్త్రం బోధించాడు. తర్వాత మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలకి వైస్ ప్రిన్సిపాల్ అయ్యాడు. పాఠాలు చెప్పడానికి రోజుకో వేషంలో వచ్చేవారట. ఆయన బహు విచిత్ర వ్యక్తి, నిరాడంబర జీవి, బహుముఖ ప్రజ్ఞాశాలి, చిత్ర విచిత్ర వేషధారణ చేయువాడు అని అదే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన పింగళి వెంకయ్య పేర్కొన్నారు. మహాత్మా గాంధీ పిలుపునందుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరాడు. ఆ సమయంలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం దేశంలోనే స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప సంఘటనగా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్ర ప్రజల మొక్కవోని దీక్షకు, ధైర్య సాహసాలకు, త్యాగానికి ఇది దర్పణం అని చెప్పచ్చు. 1920కి పూర్వం జాండ్రపేట, వీరరాఘవపేట, చీరాల, పేరాల అనే 4 గ్రామాలు కలిసి చీరాల యూనియన్గా ఉండేది. 1920లో మద్రాసు ప్రభుత్వం చీరాల, పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. దీనివల్ల ప్రజలపై పన్నుల భారం ఎక్కువైంది. వారిలో అధిక సంఖ్యాకులు చేనేతవారు, వ్యవసాయ కూలీలు. పూర్వంలాగే యూనియన్లో ఉంచమని అభ్యర్థిస్తూ ప్రభుత్వానికి చాలాసార్లు మహజర్లు, ప్రతినిధులను పంపినా ప్రభుత్వం వినిపించుకోలేదు. పైగా ఒక మున్సిపల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయమంది. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ కౌన్సిల్కి అసలు పట్టలేదు. కౌన్సిల్ సభ్యుల్లో కొంతమంది తమ అధికారాన్ని వినియోగించి ప్రజల్ని పీడించారు. ప్రభుత్వంతో సహకరించకపోతే అప్పటి వరకు ఉన్న రైల్వే స్టేషన్, పోస్టాఫీసు, ఆసుపత్రి వంటి సౌకర్యాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని అధికారులు బెదిరించారు. అలాంటి సమయంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మున్సిపాలిటీ విధించిన పన్నులు చెల్లించవద్దని ప్రజలకు ఉద్బోధించాడు. పన్నులు చెల్లించడానికి నిరాకరించిన వారిని ప్రభుత్వం జైల్లో పడేసింది. ఆడవాళ్ళు గడప దాటడమే గొప్ప విషయం ఆ రోజుల్లో. అలాంటిది బ్రిటిష్ అధికారులను ఎదిరించింది ఒక సాధారణ మహిళ. చేనేత కుటుంబానికి చెందిన రావూరి అలివేలు మంగ తాయారు భర్త మరణించడంతో కానీకి 2 దోశలు, దమ్మడికి 2 పూర్ణాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటే మున్సిపాలిటీ రూపాయలతో పన్ను కట్టమని తాకీదు జారీ చేసిందట. అప్పుడే పన్నుల నిరాకరణోద్యమం జరుగుతోంది. తాయారు పన్ను చెల్లించడానికి నిరాకరించడంతో పోలీసులు ఆమెతో పాటు మరో 11 మంది పురుషులను అరెస్టు చేసి బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టారు. పన్ను కడితే శిక్ష తప్పుతుందని న్యాయమూర్తి అవకాశం ఇచ్చినా ఎవరూ సిద్ధపడలేదు. దాంతో 7 రోజులు జైలు శిక్ష విధించారు. భారతదేశం మొత్తం మీద తొలిసారిగా జైలుకెళ్లిన మహిళగా తయారు ప్రసిద్ధికెక్కింది. తర్వాత కాలంలో గాంధీజీ చీరాల సందర్శించినప్పుడు ఊరేగింపులో ఆయన సరసన నిలిచే అవకాశం లభించడమే కాదు, గాంధీ ఆనాటి సభలో స్వహస్తాలతో ఆమెని సన్మానించారు. ఈ సంఘటన చెరసాలకేగిన తొలి మహిళ శీర్షికన శ్రీ రావుల శివప్రసాద్ బాబు 1997 ఆంధ్రజ్యోతి స్వర్ణభారతి ప్రత్యేక అనుబంధంలో ప్రచురించారు. వారికి నా ధన్యవాదాలు.
ప్రభుత్వ పీడన అధికమవడంతో గోపాలకృష్ణయ్య నాయకత్వంలో చీరాల పేరాల ప్రజలు ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకి దిక్కండా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పొలిమేరకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో గుడిసెలు వేసుకుని నివసించడానికి కదిలి వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హిందూ పత్రికా విలేఖరి ఈ ఉదంతాన్ని వర్ణిస్తూ కట్టుకున్న ఇళ్లను వదిలి వెలుపలికి వచ్చి వేయడం వారి త్యాగానికి, మానసిక దృఢత్వానికి సంకేతం అన్నాడు. ఆదర్శవాదైన గోపాలకృష్ణయ్య ఒక ఆదర్శ మానవ సంఘాన్ని నెలకొల్పాలని ఆ ప్రదేశానికి రామ్నగర్ అని పేరు పెట్టి ప్రజల సేవల కొరకు రామదండు పేరుతో స్వచ్ఛంద సేవక దళాన్ని సమకూర్చాడు. ఈ దండులోని వారు ఎర్రని యూనిఫారాలను ధరించేవారు. ఆ రకంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాదని అక్కడ ఒక పోటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. భారతీయ సనాతన సంస్కృతి అంటే విశేష భక్తి కలిగిన గోపాలకృష్ణయ్య తన ప్రసంగాల్లో తరచూ పురాణగాథలను వివరిస్తూ అప్పటి సంఘటనలను వర్ణించేవాడు. గాంధీజీ వామనుడిలాగే బ్రిటిష్ వారిని అణచివేస్తారని, ఒక ఏడాది లోపలే గాంధీ నాయకత్వంలో స్వరాజ్యం వస్తుందని విశ్వసించాడు. గాంధీజీ చీరాలని సందర్శించి ప్రజలను అభినందించారు. 11 నెలల పాటు కొనసాగిన ఈ ఉద్యమంలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వం కఠోర చర్యలతో పాటు తీవ్రమైన ఎండలు వానలు వారు అనుభవించారు. గోపాలకృష్ణయ్య తగిన ధన సహాయం చేయడానికి కృషి చేశాడు. 1921 సెప్టెంబర్లో బరంపురం ఆంధ్ర మహాసభ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయన్ని ప్రభుత్వం అరెస్టు చేసి రాజద్రోహ నేరం మోపి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించింది. ఆయన జైలుకు వెళ్లడంతో చీరాల పేరాల ప్రజల ఉత్సాహం చాలా వరకు తగ్గిపోయింది. క్రమక్రమంగా వారు పూర్వ పిళ్ళకి చేరుకున్నారు. అయినప్పటికీ ఈ పోరాటం నడిపిన గోపాలకృష్ణయ్యకి అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించాయి. రామ్నగర్ స్థాపనకు రామదండు ఏర్పరిచినందుకు ఆయన రామదాసుగా ప్రసిద్ధి చెందారు. కొండా వెంకటప్పయ్య గారు ఈ మహోదంతం హిమాచలం నుండి కన్యాకుమారి వరకు ప్రజల హృదయాలను ఆశ్చర్యపూరితములు గావించింది, ఆంధ్ర రాష్ట్రమునకు అపూర్వమగు గౌరవం కలిగించిందని తన స్వీయ చరిత్రలో రాసుకున్నారట. స్వరాజ్య నవగీతంలో కొండపల్లి జగన్నాథరావు నిరాకరణమన మిఠాయి ఇదిగో బిరాన రుచి చూడండి, వేరే బోయి గొనబని లేదిక చీరాలపురిలో కొల్లగ దొరుకునని రాశారు. ఈ విధంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన చీరాల పేరాల శాసనోల్లంఘనోద్యమం ఆంధ్రదేశ చరిత్రలోనే కాదు, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే ఒక ప్రధాన ఘట్టమని వివరించవచ్చు. 1922లో గోపాలకృష్ణయ్య జైలు నుండి విడుదలయ్యారు. 1923లో భారత జాతీయ కాంగ్రెస్కు జనరల్ సెక్రటరీగా, 1924లో ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్కు సెక్రటరీగా, 1925లో సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా సేవలందించారు. స్వరాజ్య పార్టీ నాయకుడిగా తనని తాను సిఆర్ దాస్ లేదా చీరాల రామదాస్ అని పరిచయం చేసుకునేవారట. భారతీయ ధర్మం, హిందూ సంస్కృతిని విస్తరింపచేయడానికి గోపాలకృష్ణయ్య విశేష కృషి చేశారు. గోపాలకృష్ణయ్య క్షయవ్యాధితో 4 సంవత్సరాలు బాధపడి 1928 జూన్ 10వ తేదీన తుది శ్వాస విడిచారు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త, ఆసుకవిత్వ రచయిత గోపాలకృష్ణయ్య ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి అనే సాహిత్య సంఘాన్ని స్థాపించారు. జానపద కళారూపాల పునరుద్ధరణకి, గ్రంథాలయాల వ్యాప్తికి ఈయన కృషి చేశారు. అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమం నడిపినందుకు ఆయన చేసిన ఆదర్శప్రాయమైన కృషికి ఆయన్ని ఆంధ్రరత్న అనే బిరుదుతో గౌరవించారు. రా అంటే రాజ్యమని, మా అంటే మనది అని రామరాజ్యాన్ని నిర్వచించిన గోపాలకృష్ణయ్య గారు ఆంధ్రమాత ముద్దుబిడ్డడు. ఆయనకి నివాళి అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.